ఇప్పుడు మీరు ఒక కాలనీలో నివసిస్తున్నారండి. ఎదురుగుండా ఒక చాలా పెద్ద ఫ్యాక్టరీ. మీకు డే అండ్ నైట్ అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. నైట్ మీరు వాష్రూమ్కని వెళ్ళారు, మొత్తం హడావిడి. అంటే ఏంటి, నైట్ షిఫ్ట్ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో చూడ్డానికి బాగుంటుంది. సడన్గా ఒకరోజు మీకు అక్కడ లైట్లు వెలగడం లేదు, ఎటువంటి చడి చప్పుడు లేదు. వెళ్ళి అడిగారు ఏమైందండి అంటే, ఏముందంటే నష్టాలు వచ్చాయి, ఆ కంపెనీని వాళ్ళు మూసేశారు, సో ఉద్యోగాలు లేకుండా అందరూ వెళ్ళిపోయారు, కాబట్టి లైట్లు వెలగడం లేదు. అంటే ఒక లైట్ను మీరు చూశారు అనుకోండి, అది ఎన్ని కథలు చెప్తుంది అనేది మనం చెప్పొచ్చు. ఇవాళ నాసా వాళ్ళు ఒక మ్యాప్ విడుదల చేశారు. ఈ మ్యాప్లో ఒకవైపు భారత్, ఇంకొక వైపు చైనా, ఇలాగ టైం టు టైం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. ఏమిటి, భారత్ ఈ షైనింగ్, ఎటు చూసినా కూడా మీకు కాంతి, వెలుతురు, కాశ్మీర్ దాకా కూడా మీకు కళకళలాడుతుంది. ఇటువైపు చైనాను చూశారనుకోండి, ఎటు చూసినా కూడా డార్క్నెస్, మీకు లైట్లు లేవు. సో ఇప్పుడు ఇది చూసి ఇప్పుడు భారత్ ఎలా ఎదుగుతుంది, చైనా ఎలాగ డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా వెయ్యొచ్చు. శాటిలైట్స్ మీకు అబద్ధాలు చెప్పవు కదండి, ఇదే మీకు ఇవాళ నిపుణులు మాట్లాడుతున్నారు. కానీ చైనా వాడేం చెప్తున్నాడు, మేము 5% ఎదుగుతున్నాం, మా జీడిపిలో గ్రోత్ రేట్ అనేది 5% ఉంది. ఇవాళ ప్రపంచంలో 33% ప్రొడక్షన్ చైనాలోనే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. మరి చెప్తున్నాడు కదా, ఇందులో నిజాలు ఉండాలి కదా. మరి అక్కడ ఏంటండి అంటే, ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఒక 30 ఏళ్ల క్రితం చూశారనుకోండి, అడవి కదండి, అక్కడ ఎవరు వెళ్ళరు. ఇప్పుడు అక్కడ మీకు దీపాలు వచ్చాయి, వీధి దీపాలు వచ్చాయి. ఎందుకు వస్తాయి, రోడ్స్ వెయ్యాలి. రోడ్స్ ఎందుకు వేస్తారు, వాహనాలు వెళ్ళడానికి. వాహనాలు ఎందుకు వెళతాయంటే మనుషులు నడుపుతారు. ఎందుకు, అక్కడ ఒక కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీ కోసం మీరు వీధి దీపాలను అక్కడ ఏర్పాటు చెయ్యాలి. ఇలాగ యావత్ భారత్లో మీకు ఒక హైవే అన్నారు, హైవేలో మంచి దీపాలు వెలుగుతున్నాయండి. అర్థం ఏమిటి, మీ ట్రక్కులు, మీ కార్లు ఇవంతా హ్యాపీగా రాత్రి 2ంటికి 3ంటికి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించగలవు. అంటే మీరు రోడ్ స్పీడ్ని చూసుకున్నారు అనుకోండి, ఇదంతా చాలా చాలా ముఖ్యం, అవునా? మరి మీరు చూసారనుకోండి, ఒక 30 ఏళ్ల క్రితము చైనా అలా ఉండేది. మీకు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క డ్రీమ్ చైనా అండి. మీకు చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ, అమెరికాకు మించిన మీకు ఆ దేశం యొక్క గ్రోత్ రేటు ఉండేది. సో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడతాం చూసారా, మీకు అందరి దృష్టి చైనా వైపే ఉండేది. మనము వెతుక్కునే వాళ్ళం ఎవరు పెట్టుబడులు పెడతారా అని. కానీ వాడికి ఓవర్ఫ్లో, అదే చెప్తున్నారు ఇవాళ చైనా నిపుణులు ఏమన్నారు, మాకు ఓవర్ఫ్లో ఉందండి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ చాలా చాలా తగ్గిపోయాయి, మేము చాలా సఫిషియెంట్గా ఉన్నాము చెప్తున్నారు కదా. మరి ఇది నిజమా, కానే కాదు. చైనాలో ఇన్ఫ్లేషన్ లేదండి, డిఫ్లేషన్ ఉంది. అంటే 10 రూపాయల వస్తువు మీకు 6 రూపాయలకే అక్కడ దొరుకుతుంది. ఎందుకు, ప్రొడక్షన్ ఎక్కువ చేయడము, ప్రజలు కొనలేని పరిస్థితి. సో ఎప్పుడైతే ఒక ఫ్యాక్టరీ ఎక్కువ వస్తువులను తయారు చేస్తుందో, మీకు ఆ వస్తువులను వాళ్ళు అమ్మలేనప్పుడు ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ని తగ్గిస్తారు. సో ఆ కంపెనీలో పెట్టుబడులు అనేవి తగ్గుతాయి. కాబట్టే ఇవాళ కుప్పలు తెప్పలుగా ఫారిన్ కంపెనీస్ చైనాను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు, మీరు ప్రొడక్షన్ చెయ్యగలరు, కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ మాట్లాడేది రియల్ ఎస్టేట్ రంగం కదండి, అంతేనా? రియల్ ఎస్టేట్ అన్నారు అనుకోండి, ఒకప్పుడు చైనా యొక్క బ్యాక్ బోన్. ఇప్పుడు మీరు హైదరాబాద్ని తీసుకోండి, ఒకవైపు ఏమో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు, ఇంకొక వైపు ఏమో శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇటువైపు ఏమో రామోజీ ఫిలిం సిటీ. సో ఇలా చూసుకున్నారనుకోండి, దాని చుట్టూరుతా ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. 30 ఏళ్ల క్రితం ఎలా ఉండింది, ఇవాళ మీరు ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎన్నెన్ని కంపెనీస్, ఎన్ని ఫ్యాక్టరీలు, మీకు ఎన్నెన్ని కాలనీస్, అక్కడ ఎలాంటి సందడి. సో ఎటు చూసినా లైట్లు. ఇది భారత్లో ఇవాళ మనము చూస్తున్న తేడా, డెవలప్మెంట్ డిఫరెన్స్. చైనాలో మరి ఏంటి అంటే, అక్కడక్కడ కంపెనీలు మూతలు పడిపోవడం, ఫ్యాక్టరీల్లో అక్కడ వర్కర్స్ లేకపోవడం, జీతాలు ఇవ్వలేకపోవడం, ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం. ఇక రియల్ ఎస్టేట్ అంటే గోస్ట్ సిటీస్. ఎటు చూసినా కూడా జనాలు కష్టపడి వెళ్ళి పలానా దగ్గర పలానా ఇల్లు కొనుక్కుందాం, ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కుందాము అంటే మీరు కొనవచ్చండి, కానీ అక్కడ నివసించడానికి ఎవరు ఉండడం లేదు.
ముందు ప్రజలే కొనడం లేదు. సో రియల్ ఎస్టేట్ రంగం అనేది టోటల్గా పడిపోయింది. ఇక్కడ ఏమిటి ఇష్యూ అంటే మీకు షీ జిన్పింగ్ యొక్క పాలన. ఒక మేధావి, బాబోయ్ మనము 30 ఏళ్ల క్రితము ఇంత అద్భుతంగా ఉన్నాము కదా, చైనా అంటే ప్రొడక్షన్, అంటే ద ప్రొడక్షన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని మాట్లాడేవాళ్ళము. ఇవాళ ఎటు చూసినా మూతబడిన ఫ్యాక్టరీలు ఏంటి, ఉద్యోగాలు లేక యువకులు ఇలా రోడ్ల మీద తిరగడం ఏంటి, ఇది కరెక్ట్గా లేదు అని ఒక రిపోర్ట్ రాశాడు అనుకోండి. ఈ రిపోర్ట్ షీ జిన్పింగ్ వద్దకు వచ్చిందనుకోండి, చూసి ఎవరు రాశారో పేరు చూసుకొని ఇతన్ని జైల్లో పెట్టండి అంటాడు. ఆ వ్యక్తి మళ్ళీ కనిపించాడు. ఎందుకు ఇలా చేస్తాడు? నువ్వు నన్ను ప్రశ్నిస్తావా, నా పాలనను ప్రశ్నిస్తావా, జనాలకు ఇన్ని అబద్ధాలు మేము చెప్తూ వస్తూ ఉంటే నువ్వు దీన్ని ఎక్స్పోజ్ చేస్తావా? ఇప్పుడు మనము జాక్ మా అంటాం, ఒక జీనియస్ కదండి. ఇతనికి ఏమైంది? ఇతని ఎదుగుదల ఏ స్థాయిలో ఉందంటే చైనా యువకులంతా ఇతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ప్రపంచ స్థాయిలో జాక్ మా ఏం చెప్తే దాన్ని వినే పరిస్థితి. వెంటనే షీ జిన్పింగ్ నాకన్నా వీడు పాపులర్ అవుతున్నాడు, వీడిని తీసుకువెళ్ళి మాయము చేసేయండి. వెళ్ళినవాడు ఒక 6 నెలలు కనిపించలేదు. తరువాత బయటికి వస్తే ఏ వ్యాపారము లేదు. సో అరగెన్స్ ఇక్కడేనండి. ఒక నాయకుడి యొక్క అతి గొప్ప లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మోదీ గారు పుతిన్ గారికి ఫోన్ చేశారండి. అయ్యా ఇలా మేము అమెరికాతో ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నాం, 2030 వచ్చే నాటికి మేము 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు రష్యా ఆయిల్స్ కొనకండి అని చెప్తున్నారు. ఒకవేళ మేము మీ వద్ద రష్యా ఆయిల్స్ కొనకపోతే మీకు ఇబ్బందా? మోదీ గారు ఓపెన్గా అడిగారు అనుకోండి. పుతిన్ గారు ఏం చెప్తారు? చెప్పారు ఆల్రెడీ, ఏ ఇబ్బంది లేదండి, మీరు మీ సొంత ఇంట్రెస్ట్ కోసం ఇలా అడగడం లేదు. 140 కోట్లు భారతీయుల కోసం అడుగుతున్నారు. నేను ఎలా రష్యా ఫస్ట్ అంటున్నానో మీరు భారత్ ఫస్ట్ అంటున్నారు. నేను నా దేశం కోసం ఎంత ఆలోచిస్తున్నానో మీరు కూడా అదే చేస్తున్నారు. మీకు ఏది నచ్చితే, మీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని పుతిన్ గారు ఓపెన్గా చెప్పారు. ఎంత గొప్ప విషయం చూడండి. సరే అయిపోయింది కదా, ఇక్కడ ఆయన ఓకే అనేసాడు. అలా ఉండదండి. పుతిన్ ఒక మాస్టర్ మైండ్. తను ఏం చేశాడు? నేరుగా ట్రంప్కి ఫోన్ చెయ్యి అన్నాడు. ట్రంప్ గారు లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు వెనుజులా అని మాట్లాడుతున్నావు, మళ్ళీ నీకు అక్కడ ఈ మైనింగ్ కావాలి, మిషనరీ కావాలి, నీ మ్యాన్ పవర్ అక్కడికి ఇవన్నీ ఉంటాయి కదా. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. భారత్కి ఎలాగ నేను డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇచ్చాను అదే ప్రపోజల్ నీకు ఇప్పుడు ఇస్తున్నాను. నువ్వు నా వద్ద ఆయిల్స్ కొనుక్కోవడం కాదు, $1 మనము ట్రాన్సాక్షన్స్ చేద్దాము. సో నా మీద ఉన్న శాంక్షన్స్ తీసే, నువ్వు నేను ఆయిల్ వ్యాపారము చేద్దాము, నువ్వు చవక ధరకి కొనుక్కో, యూరోప్కి అమ్ముతావా, ఎవరికి అమ్ముతావో నువ్వు అమ్ముకో అని చెప్పి పుతిన్ గారు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎలా ఉందో చూడండి. అంటే భారత్ని తృప్తిపరచగలిగాడు. మీకు అమెరికా వల్ల భారత్కి ఇబ్బంది, ఆ అమెరికానే నేను అటాక్ చేస్తాను, ఆయిల్స్ ద్వారా అటాక్ చేస్తాను. అలాంటి అంటే గొళ్ళెం పెట్టడము మీకు ట్రంప్ కూడా ఏం చెయ్యలేడు. ఒప్పుకున్నాడు అనుకోండి, మారిపోతుంది కదా. అలా ఉంటుందండి ఒక నాయకుడి యొక్క ఆలోచన విధానము. తాను ఓడిపోడు, తన మిత్రుణ్ణి కూడా కాపాడతాడు. సో ఈరోజు ఈ తెలివితేటలు షీ జిన్పింగ్కి లేదు. ఇప్పుడు ఈ మ్యాప్ని తీసుకొచ్చి అధికారులు చూపించారండి. షీ జిన్పింగ్ ఏం చెప్తాడో చెప్పమంటారా? ఈ మ్యాప్ కదరా, ఇందులో లైట్లు ఉన్నాయి. ఏముంది, చైనాలో ఎక్కడెక్కడ డార్క్గా ఉందో మీరు చూపిస్తారు. డార్క్నెస్ అక్కడ ఫ్యాక్టరీలు అక్కర్లేదు, రోడ్లు అక్కర్లేదు, మనుషులు వెళ్ళక్కర్లేదు, జస్ట్ మీరు అక్కడ లైట్లు వెలిగించండి. సో మ్యాప్ మొత్తం మారిపోతుంది. రేపు నాసా వాడు చూస్తే బాబాయ్ చైనా ఈజ్ షైనింగ్, ఎక్కడ చూసినా కూడా చైనాలో లైట్లు వెలుగుతున్నాయి, అద్భుతమైన ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పి మీకు నాసా వాడే రిపోర్ట్ ఇస్తాడు. ఇదిరా మనం ఆలోచించాలి. ప్రజలను మబ్బి పెట్టడం కాదు, ప్రపంచాన్ని కూడా బోల్తా కొట్టించాలి. ఈ తెలివితేటలు మనకు ఉండాలి అని చెప్పి షీ జిన్పింగ్ చెప్తాడు. మరి ఇతని ఆలోచన విధానము పుతిన్ యొక్క ఆలోచన విధానం కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.